how do you define the life? What is your opinion about the life? Okay, the life is a combination of failures and success, happiness and sorrows. It is a mixture of all the things. Some people think that the life is completely only sorrows. Some people think that life is completely happiness. Okay, it's not like that. The life is a combination of all the things. ఓకే, జీవితం అనేది ఏంటంటే చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది సుఖంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, లైఫ్ అంటే కంప్లీట్గా హ్యాపీనెస్ అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, లైఫ్ ఎవరైతే బాధలైతే ఎవరైతే సరోస్ అదేవిధంగా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళనితో వాళ్ళు చెప్పే డెఫినేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, లైఫ్ అంటే కంప్లీట్గా సారస్ అని చెప్తారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే లైఫ్ అనేది సారస్ కాదు, అదేవిధంగా కంప్లీట్గా హ్యాపీనెస్ కూడా కాదు. ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కాంబినేషన్ బోత్ యాక్టివిటీస్. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద థింగ్స్. జీవితం అంటేనే అన్నిటితో ముడిపడి ఉండి అన్నిటినీ లీడ్ చేసే వాటినే లైఫ్ అని అంటారు. ఇక్కడ మనకు చార్లెస్ బ్రాంటీ అనే ఒక రైటర్, చార్లెస్ బ్రాంటీ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ మనకి ఏం చెప్పిందంటే, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి. చాలామందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు డిమోటివేట్ అయ్యేసి జీవితం అయితే అయిపోయింది, జీవితం క్లోజ్ అయిపోయింది, రకరకాల కొటేషన్ చెప్తూ ఉంటారు. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ఈవెన్ ఏ స్మాల్ ప్రాబ్లమ్స్, ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ ఆల్సో వీఆర్ నాట్ నవడేస్ ఫేసింగ్. నాట్ ఏబుల్ టు ఫేస్ సచ్ ప్రాబ్లమ్. చిన్న ప్రాబ్లం చూడండి, మీకు రేపు ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ మీ ఒపీనియన్స్ ఏంటి, ఎగ్జామ్స్ లేవనుకున్నారు, సరే 15 days తర్వాత ఉండే ఎగ్జామ్స్ 10 days అన్నారు అనుకోండి, దానికి మీకు డిప్రెషన్ ఎట్లుంటే, అయ్యో బాబు 10 రోజులు ఎగ్జామ్సా, మెంటల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల మీరు ఏమంటే ఇంతే ఇది అంటే చిన్నగా మనం ఆలోచిస్తూ ఉంటే 15 daysని 10 daysకి తగ్గించి ఓన్లీ 5 days మినిమైజ్. దానివల్ల మనం అంత ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ చదవాల్సిన కంటే ఒక 2 hours ఎక్కువ స్పెండ్ చేస్తే వీ కెన్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. జీవితంలో కూడా చాలా వరకు మనకు ప్రాబ్లమ్స్, అడ్వర్సిటీస్ అనేవి కామన్గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ అనేది లీడ్ కాదు. ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అనే దాని గురించి మనకు ఈ లైఫ్ అనే పోయంలో మనకు చార్లెస్ బ్రాంటీ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ మనకు ఈ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను చాలా చిన్న ఏజ్లోనే లిటరేచర్లో రావడం జరిగింది. ఆమె రాసిన ఒక బెస్ట్ నావెల్ మనము చెప్పుకోవచ్చు ఈ లైఫ్ అనే పోయంలో. బాగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, లైఫ్ అనేది డిప్రెషన్ కాదు, లైఫ్ అనేది కంప్లీట్గా హ్యాపీ కూడా కాదు. ఇవి రెండు కూడా మనం మిక్స్ అయి ఉంటాయి అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామినేషన్లో we don't get any kind of a questions from about the author. Okay, simply we should know that who is the author of the poem. The lesson is the life, okay, was written by the Charlotte Bronte. Okay, I will show you that poem. Okay, just I will read and explain the poem. Okay, don't worry. Okay, sorry, the first line is missing. Okay, go ahead the poem. Life believe is not a dream so dark as sages say. Okay, life believe is not a dream is missing. Okay, don't worry, next time I will upload new one. Okay, see, the poem is consisting 3 parts. The poem is consisting 3 stanzas, we can say that. Okay, the first stanza is 4 lines and remaining 2 stanzas are okay 8 and 12 lines. Okay, let's see. The poem is, life believe is not a dream so dark as sages say, after a little morning rain foretakes a pleasant day. Okay, here the sages means the wise men. The sages means wise men. Okay then.
లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్ యాజ్ sages say after a little morning rain foretells a pleasant day. ఇక్కడ మనకు లైఫ్ బిలీవ్స్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ అనేది మిస్ అయిపోయింది, అది చేసినప్పుడు దాని మీకు తర్వాత నేను కంప్లీట్గా పంపిస్తుంది, డోంట్ వరీ. ఇక్కడ మనకు సేజెస్ అంటే ఎవరు? సేజెస్ ఆర్ నథింగ్ బట్ వైస్ మెన్. వైస్ మెన్ అంటే బాగా జ్ఞానవంతులు అని చెప్తారు. సాధువులు కావచ్చు, బాగా తెలివి ఉన్న వాళ్ళని మనము సేజెస్ అని చెప్తాం. ఈ సేజెస్ ఏం చెప్తున్నారంటే లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డ్రీమ్, లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డ్రీమ్ అని చెప్తాను. సేజెస్ చెప్తున్నది ఇక్కడ ఏంటంటే లైఫ్ అనేది కంప్లీట్గా డ్రీమ్, అది లైఫ్లో మనకు అన్ని బాధలే ఉంటాయనేసి చెప్తా ఉంది. కాకపోతే ఆ రైటర్ ఏమంటున్నా అంటే ప్లీజ్ నాన్న డోంట్ మేక్ ద నాయిస్, ప్లీజ్ నాన్న డోంట్ మేక్ ద నాయిస్. హలో, వాయిస్ ఆన్ చేయొద్దు నాన్న. ఇక్కడ ఏయ్ వాయిస్ చేయొద్దు నాన్న. ఓకే, ఇక్కడ సేజెస్ ఏం చెప్తున్నారంటే లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ అని చెప్తున్నారు. లైఫ్ అనేది ఒక డ్రీమ్, దాంట్లో ఏముండదు అనేసి ఈ వైస్ మెన్ చెప్తా ఉంటే రైటర్ చార్లెస్ బ్రాంటీ ఈజ్ గోయింగ్ టు సే దట్ లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్, లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. లైఫ్ అనేది ఒక డ్రీమ్ కాదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఆఫ్టర్ లిటిల్ మార్నింగ్ రెయిన్ ఫోర్టెల్స్ ఏ ప్లీజెంట్ డే. సేజ్ చెప్పేందంటే ప్రతిరోజు మార్నింగ్ రెయిన్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు సారస్ డిస్పైర్ అని చెప్పవచ్చు. అంటే మార్నింగ్ రెయిన్ అంటే మన యొక్క డే మొత్తం కంప్లీట్గా ఎట్లా ఉంటుందంటే మనం ఒక సారస్ బాధలతోటి కష్టాలతోటి ఉంటామని చెప్తా ఉంది ఎవరు? వైస్ మెన్. కానీ ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే అది కాదు, ఎందుకంటే దెర్ ఈజ్ అ ప్లీజెంట్ డే. ఈరోజు కష్టం ఉండొచ్చు, తర్వాత మనకు హ్యాపీనెస్ ఉండొచ్చు, అంతేగాని కంప్లీట్గా మనకు సారోస్ మాత్రమే ఉండవనేసి చెప్తా ఉంది. ద లెసన్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఎ లైఫ్. ఓకే, సమ్ పీపుల్ బిలీవ్ ఇన్ పాజిటివ్ థింగ్స్, సమ్ పీపుల్ బిలీవ్ ఇన్ నెగిటివ్ థింగ్స్, సమ్ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్, సమ్ పీపుల్ ఆర్ పెసిమిస్టిక్. ఓకే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇక్కడ సేజెస్ చెప్పేందంటే కంప్లీట్గా పెసిమిస్టిక్ థింగ్స్ చెప్తారు. లైఫ్ అనేది కంప్లీట్గా డ్రీమ్, అది మనం అనుకున్నాయని ఏముండవు, అంతా బాధలే ఉంటాయని చెప్తా ఉన్నారు. కానీ రైటర్ దాన్ని కంప్లీట్గా ఆపోజ్ చేసి ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఫేక్. ద లైఫ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఓన్లీ విత్ సారోస్, ఇట్ హ్యాస్ అ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆల్సో. అందుకే ఏమన్నా అంటే మార్నింగ్ రెయిన్ అనేది మనకు సారస్ని ఇండికేట్ చేసే ప్లీజెంట్ డే అనేది మనకు హ్యాపీనెస్ని ఇండికేట్ చేస్తూ ఉంది. ఓకే, అదేవిధంగా సెకండ్ వన్, సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ బట్ దీస్ ఆర్ ట్రాన్సియంట్ ఆల్. ఇఫ్ ద షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్ ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. ఇక్కడ సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ అంటే జీవితంలో అప్పుడప్పుడు మనకు కష్టాలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ పర్మనెంట్. జీవితంలో కష్టాలు రాకుండా ఎవరు ఉండరు, కష్టాలు వస్తాయి కానీ అవి పర్మనెంట్ కావు. సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ అంటే అప్పుడప్పుడు మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, బట్ దీస్ ఆర్ ట్రాన్సియంట్ ఆల్. ఇవన్నీ టెంపరీ, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాయి, అంతేగాని పర్మనెంట్గా మనకు కష్టాలు జీవితంలో ఉండవనేసి చెప్తా ఉండు. ఇఫ్ ద షవర్ విల్ మేక్ ద రోసెస్ బ్లూమ్ ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. ఇక్కడ ఏమంటున్నా అంటే వర్షం వచ్చినప్పుడు ఆ పుష్పాలు వికసించడం కోసం వర్షం పడతా ఉంటుంది, అప్పుడు అవి వికసిస్తాయి. దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? కష్టాలు కూడా అంతే, మనకు ఒకసారి కష్టాలు కూడా ఏ విధంగా వస్తాయంటే హ్యాపీనెస్ని లీడ్ చేయడం కోసం కష్టాలు వస్తాయి, కొన్ని కష్టాలు హ్యాపీనెస్ని తీసుకొస్తాయి. అలాంటప్పుడు మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు వాటి గురించి ఆలోచిస్తా ఉన్నావు? ర్యాపిడ్లీ మెరీలీ లైఫ్ సన్నీ అవర్స్ ఫ్లిట్ బై, గ్రేట్ఫుల్లీ cheerfully enjoy them as they fly. See, it is a very fantastic lines. We can say that every moment in our life is a
very happiest moment. Some people believe that I am happy tomorrow, I am not happy today. They feel that they wait for tomorrow hours, they wait for tomorrow moments to get the enjoy. But writer is going to say that every moment is passing by. ప్రతి ఒక్క క్షణం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు మీరు వెళ్ళిపోయే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ ఉన్న ప్రతి క్షణాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా. యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ వెయిట్ ఫర్ అనదర్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ చెప్పేదంటే మనకు దెర్ ఆర్ వెరీ లెస్ టైమ్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఈజ్ నో లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్, వీ హ్యావ్ వెరీ షార్ట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ టు లీడ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనం ముందు నడిపించడం కోసం మనకున్న టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంని మీరు ఎందుకు వేస్ట్ చేస్తా ఉన్నారు? ఓకే, మన జీవితంలో ఎప్పుడు ఆ టైం మన నుంచి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి ఆ టైంని వేస్ట్ చేయకుండా మీరు ఆ టైంని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తా ఉన్నాను. లైఫ్ ఈజ్ సనీ అవర్స్ ఫ్లిప్ బై గ్రేట్ఫుల్లీ చీర్లీ ఎంజాయ్ దెమ్ యాజ్ దే ఫ్లై. అంటే మీ నుంచి టైం వెళ్ళిపోక ముందే మీరు ఏం చేయాలంటే ఆ టైంని ఎంజాయ్ చేయండి. వేరే దానికోసం వెయిట్ చేసి ఆ టైంని వేస్ట్ చేసుకోకండి. ఉన్న టైంని సద్వినియోగం చేసుకొని దాంతో హ్యాపీగా ముందుకెళ్ళండి అనేసి చెప్తా ఉంది. వాట్ దో డెత్ ఎట్ టైమ్స్ స్టెప్స్ ఇన్ అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, వాట్ దో సారో సీమ్స్ టు విన్ ఓవర్ హోప్ ఏ హెవీ సే. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే, it is a very beautiful sentence. Okay, we can say that sometimes our best one, our beloved one, sometimes we are missing in our life, sometimes that death is taking away. ఇక దీని కాన్సెప్ట్ ఏంటంటే మన జీవితంలో చాలా హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, లేదంటే మన జీవితంలో ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కావచ్చు, మనం ఇష్టపడే వాళ్ళు కావచ్చు, డెత్ అనేది మనకు తెలియకుండానే వాళ్ళని తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా మనము ఉన్న హ్యాపీ మూమెంట్ని వినియోగించుకోకపోతే ఆ టైం అనేది పాస్ అయ్యి మన ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అలాంటప్పుడు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? చావు మన దగ్గరికి ఎప్పుడు వచ్చేది తెలియదు. అదేవిధంగా చావు మన దగ్గర ఉన్న వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్లేది తెలియదు. మీరు ఎందుకు ఆ చావు గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఎందుకు మీరు హోప్స్ లేకుండా జీవితం పైన బతుకుతా ఉన్నారు? వీ షుడ్ హ్యావ్ ఏ హోప్, వీ షుడ్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ లైఫ్. If you don't have a confidence, if you don't have a hope, you cannot enjoy, you cannot lead your life. The writer is going to explain that death is common to everybody. It takes away everybody from anybody. Okay, it is not permanent. Death comes to everybody. It is a continuation process to everybody. ఓకే, ఈ చావు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కంటిన్యూషన్గా జరిగే ప్రాసెస్. ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో తనకు తెలియదు, కానీ కంపల్సరీ చనిపోతాడని మాత్రం తెలుసు. అలాంటి చనిపోతాడు అనే దాని గురించి మీరు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? యూ షుడ్ హ్యావ్ ఏ హోప్, యూ షుడ్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. ఓకే, ఈ జీవితం పైన నీకు నమ్మకం అనేది ఉండాలి, జీవితం పైన నీకు ఆశ అనేది ఉంటే నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలవు. కాబట్టి దయచేసి నువ్వు నీ యొక్క లైఫ్ గురించి ఆలోచించు, అంతేగాని నీవు ఆ చావు గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళనేసి చెప్తా ఉన్నాను. Yet hope again elastic springs, unconquered though she fell, still beyond her golden wing, still strong to bear us swell. Okay, here is going to say that the problems are common, the problems are flexible in our life. Hope is also common to everybody. Hope is also ఫ్లెక్సిబుల్. ఎలాస్టిక్ అంటే ఏ ఒక ప్రాబ్లం వచ్చినా, ఏ ఒక సమస్య వచ్చినా, ఏదో ఒక హోప్ అయినా పర్టికులర్గా అంతే పారామీటర్స్లో ఉండాల్సినంత అవసరం లేదు. ఎలాస్టిక్ అంటే స్ట్రెచ్ అవ్వే అవకాశం ఉంటుంది. ఆ సమస్య పెరగొచ్చు, తగ్గొచ్చు, దాన్ని మనము ఏ విధంగా అయినా ఫేస్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయాలంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, యూ షుడ్ బి వెరీ బ్రేవ్. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయాలంటే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ గోల్డెన్ వింగ్స్. నీకు ఉన్న సామర్థ్యాలు, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ క్యాపబిలిటీస్. ఓకే, నీ యొక్క వింగ్స్ అంటే ఇక్కడ మన యొక్క సామర్థ్యాలను, అదేవిధంగా మన యొక్క ఆపర్చునిటీస్ మనము పెంచుకొని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి. అంతేగాని
ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేసి బాధపడకూడదు అనేసి చెప్తా ఉండు. సేమ్ థింగ్, స్టిల్ స్ట్రాంగ్ టు బియర్ అస్ వెల్. ఎప్పుడైనా ధైర్యంగా ఉంటే సమస్యల్ని మనము పోరాడవచ్చు. అదేవిధంగా manfully fearlessly the day of trial bear, for gloriously victoriously can courage quell despair. మనకు జీవితంలో we face many problems, we get many problems. When you are facing the problems, you should be very brave. You have to face the problems. The trials are common in our life. ట్రయల్స్ అంటే సమస్యలు ప్రతి ఒక్కరికి జీవితంలో కామన్గా వస్తూనే ఉంటాయి, కానీ మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండకండి. వాటిని మనము ధైర్యంగా ఫేస్ చేయాలి. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఫేస్ చేస్తామో ఆ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనేసి చెప్తా ఉన్నాడు. సింప్లీ వీ కెన్ సే దట్ ద పోయమ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు లీడ్ ఏ లైఫ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ది లెసన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ మోటివేషనల్ పోయమ్, వీ కెన్ సే దట్. ఓకే, the different people are living in the society, they have the different opinions. Some people believe in a happiness, some people believe in what is the sorrows and despairs, but it is not like that. Life is a combination of all the activities. Okay, sometimes we get happiness, sometimes we get sorrows, sometimes we get the problems, sometimes we are weak at to face the problems. But when you are going to face the problem, you should be courage and you should be brave. That is the main thing of the poem. ఈ పోయంలో మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జీవితంలో మన ప్రతి ఒక్కరికి కష్టాలు రావడం, సుఖాలు రావడం, సంతోషంగా ఉండడం, బాధగా ఉండడం అనేటివి కామన్. అదేవిధంగా మనము ప్రతిరోజు మన జీవితంలో మనం హ్యాపీగా ఉండలేము. అదేవిధంగా ప్రతిరోజు మనం జీవితంలో సంతోషంగా కూడా ఉండాలి. ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ ఆ ప్రాబ్లమ్స్కు భయపడి మనము బ్యాక్ రాకూడదు. ఆ విధంగా రావడం వల్ల మనం ఓడిపోతాం. ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఎంత ధైర్యంగా ఎదుర్కొంటే అంత ధైర్యంగా ముందుకు వెళ్తాం. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోతారు. ఆ విధంగా పారిపోద్దని చెప్తా ఉండు. అన్కాంక్వర్డ్ అంటే మనకు అన్డిఫీటెడ్. అన్కాంక్వర్డ్ అంటే ధైర్యంగా ఎదుర్కోవడం అనేసి దాని యొక్క మీనింగ్. డిఫీట్ అంటే ఓడిపోవడం, దానికి ఆపోజిట్. దానివల్ల మీకు ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనం అబ్జర్వేషన్ చేసే లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఈ సమయంలో నాకు బాగాలేదు, బాధలు ఉన్నాయని ఆలోచిస్తే ఆ మూమెంట్ గడిచిపోతుంది. దానివల్ల మనకు బాధలు తప్ప సుఖాలు ఉండవు. దాని గురించి ఆలోచించకండి. అదేవిధంగా యూ డోంట్ నో వాట్ ఈస్ యువర్ capability, you don't know what are your abilities. You have to strengthen your abilities, you have to show up your opportunities, you have to utilize your options, choices, everything. జీవితంలో నువ్వు సక్సెస్ కావడం కోసం నీ యొక్క ఆప్షన్స్ నీకు ఏమున్నాయి వాటిని వినియోగించుకోవాలి. అదేవిధంగా నీ ఆపర్చునిటీస్ని వాడుకోవాలి. అదేవిధంగా నీ శక్తి సామర్థ్యాలతోటి ముందుకు వెళ్ళాలి. మీరు ఎప్పుడు కూడా చావు గురించి ఆలోచించకండి. చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ చావు ఏ టైంలో నన్ను రావచ్చు, మనల్ని తీసుకెళ్ళొచ్చు, లేదంటే మనకున్న మంచి మూమెంట్స్ని తీసుకెళ్ళొచ్చు, లేదంటే మనతో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. వాటి గురించి ఆలోచించకుండా ఉన్న టైం వరకు మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది. దానివల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనేసి చెప్తాను. దిస్ ఈస్ ద పోయం. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ పోయం. ఓకే, ద లైఫ్ ఈజ్ అ వెరీ షార్ట్ పోయం. ఈ లెసన్లో మీకు దాదాపు ఎంత ఉంటాయంటే 12 మార్క్స్ క్వశ్చన్. ఇది ఎగ్జామినేషన్లో మీకు దాదాపు ఎంత ఉంటుందంటే, పోయం కంప్లీట్గా రాస్తే మనకు ఒక 12-13 లైన్స్ కంటే ఎక్కువ కాదు, కంప్లీట్ పోయం కూడా. ఆ పోయంలో ఉన్న కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా మాకు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలనే దాని గురించి ఉంది. మీరు ప్రత్యేకించి ఈ పోయంని బట్టి చదవాల్సినంత అవసరం కూడా లేదు, ఐ థింక్. ఓకే, యూ కెన్ రైట్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ సెంటెన్స్ ఆల్సో. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు నన్ను. ఇక్కడ లెసన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నేను మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ ఇస్తా. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన మెటీరియల్స్. ఎగ్జామ్లో మీరు చూడండి, సింపుల్గా వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. ఓకే,
The life poem Life is written by Charlotte Bronte. Okay, the lesson is going to explain about the life. Okay, life means it's a combination of the failures and success, and at the same time happiness and sorrows. Okay, the writer is going to explain that how to lead a life. Okay, some people believe in optimistic, some people believe in pessimistic. Always we have to believe in optimistic. Okay, sages say that the life is a dream, but the poet says that life is not a dream. Okay, it is a combination of other things. Okay, we have to enjoy every moment in our life. We should not wait for the other things. Okay, when the moment is going to pass away, we cannot get back it. Okay, so that we have to enjoy everything. The death is common to everybody. Okay, sometimes the death takes away from us our beloved or our besties, but we should not bother about the death. We should not bother about the death. At the same time, we should have a hope and we should have a courage to face the problems in our life. If you don't have a faith, if you don't have a hope to face the problems, you cannot succeed in your life. The life is a combination of all the things. ఎగ్జామినేషన్లో మీరు రాస్తే సరిపోతుంది, ఇంతకంటే మన పెద్దగా దాంట్లో రాయాల్సినంత అది కూడా ఏముండవు. అన్నిటికీ కామన్గా మనం ఒకటి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరన్నా అడగొచ్చు. నన్ను అందరూ ఒకసారి కాకుండా 1 by 1 మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు పోయం గురించి. చెప్పండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నన్ను? వసంత, ఎనీ డౌట్స్? ఇంకా ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా? నేను మీకు మెటీరియల్ కంప్లీట్గా ఇస్తా. డౌట్స్ ఉంటే యూ కెన్ క్లారిఫై ద డౌట్స్. ఓకే, పోయం అర్థమైందా? హలో.